వర్షాకాలం వచ్చిందంటే పచ్చని పంటలు పల్లె గడపల్లో పండగలా మారతాయని ఊహిస్తాం. కానీ కాకినాడ రైతుల పరిస్థితి వేరే కథ చెప్తోంది. పొలాల్లో జలధారలు పారాలి, కానీ మట్టి రోడ్లే మిగిలాయి. నీరు జాడలేక రైతుల కళ్ల ముందే కలల పంటలు ఎండిపోతున్నాయి. ఆవేదనకు అద్దం పట్టేందుకే పొలాల్లోనే బైక్ నడిపి నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని పలు గ్రామాల్లోని సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయి. వర్షాకాలంలో నీటితో నిండాల్సిన పొలాలు బీడువారులా పగుళ్లు తీస్తున్నాయి. విత్తనాలు వేస్తే పసిపిల్లల్లా మొలకలెత్తాలని రైతు కలలు కంటాడు. కానీ ఈసారి నేల గర్భమే పొడిపారిపోయింది. రైతు గుండెల్లో కన్నీటి ధారలే జలపాతమయ్యాయి. వర్షాకాలం వచ్చేసింది, కానీ వాన నీటితో నిండాల్సిన పొలాలు చుక్క నీరందక బీడువారి నెర్రలు చీరుతున్నాయి. సాగునీటి జాడ లేకపోవడంతో మొలకలెత్తి ఏపుగా పెరగాల్సిన పంటలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి 3 అడుగుల నీరు ఉండాల్సిన పొలాల్లో ఇప్పుడు చుక్క నీరు లేకపోవడమే కాదు, మట్టి రోడ్లు మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చేదు వాస్తవం మొత్తం ప్రపంచానికి చూపించేందుకే రైతులు పొలాల్లోనే బైక్ నడిపి నిరసనలు వ్యక్తం చేశారు. ఎవరో వచ్చిపోయి కాలం ఎలా ఉందని కూడా అంటే కాలం పీక్కుంటలేదని అడుగుతున్నారు, కానీ మమ్మల్ని కాలం ఎంత రావట్లేదని ఒక్కరు అంటలేదండి. కాలం బీకించేస్తున్నాం, పైన మిషన్ చేయించేస్తున్నాం అంటారు. కాలం ఎత్తుతున్నాడు, చూస్తలేదు. ఇరిగిన వాళ్ళు కానీ గట్టగలదు కానీ ఎవ్వలో కానీ 9 చూస్తలేదు మా వంక. మేము ముందు వెళ్ళిపోతాం. దాళకాలం ఏడిపించేసారు, తొలకర పంట ఏడిపించేస్తున్నారండి. దాళం మా బతికేటండి, ఇంత దాని ఉంటే వర్షాలుగా పండలేమండి. ఇంకైతే వర్షం వస్తే పండితే లేదండి. వర్షాకాలం ఆరంభంలోనే మంచి వర్షాలు కురవడంతో రైతులు పొలాలను దుక్కిదున్ని ఎంతో ఆశగా పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టారు. కానీ గింజ మొలకెత్తక ముందే అన్నీ వృధా అయ్యాయి. ఒకవైపు సాగునీరు అందక, యూరియా ఎరువులు దొరక్క ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు రైతులు. సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతున్నా నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే ఇలా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వారు తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎకరానికి 20,000 రూపాయల పెట్టుబడి పెట్టామని, అది పూర్తిగా పోయిందని, వర్షాకాలంలో కూడా సాగునీరు లేక యూరియా ఎరువులు సరఫరా చేయక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న యాసంకాలం కూడా నీరు పోతే ఎంట్రింగ్ తప్పాలండి. అందరికి కూడా రైతులందరికీ ఎంట్రింగ్ తప్పాలండి. అసలు బతకలేదండి, అందరు చచ్చిపోతారు. ఇప్పుడు యూరియా ఇచ్చిన వాడికే 20, 10 దింగేస్తున్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు కార్పోల్కి ఒక్క యూరియా బత్త లేదండి. అంటే సొసైటీ బయట షాప్ పంపుతున్నారండి. ఫస్ట్ వచ్చిన వాడికే దొరుకుతుంది, రెండో వాడికి లేదండి. అన్నదాత విత్తనాలు వేసిన పొలంలో పంటలు కాదు, వేదన మొలకెత్తింది. చుక్క నీరు కూడా పారక మొలకెత్తిన మొక్కలు వాడిపోయి మట్టిలో కలిసిపోయాయి. పంట కరువు, పాలకుల హృదయాల్లో కనీస కరుణకి కరువేనా అని రైతు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? కొమరంభీం జిల్లా